ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మది కలుగ చేస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యముతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఇది పరిశుద్ధ దినము. మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఘనపరిచే దినం, ఆరాధించే దినం. గడిచిన 6 దినాలు ఆయన మన వ్యక్తిగత పనుల కొరకు ఇచ్చాడు. 7వ దినము పరిశుద్ధ దినముగా మనము దీనిని ఆచరించవలసి ఉన్నది. ప్రభు మహిమార్థమై పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని ఎన్ని తరముల వరకు ఆయన కరుణిస్తానంటున్నాడు? 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడుగా ఉన్నాడు. అవును, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనే వారి జీవితములలో గొప్ప శాంతి, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, అవును ఆయన కరుణ వారు పొందుకొని ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఆయన అంటున్నాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడలారా, కనుక ఆయన కృప కనికరములను బట్టి ఈ ఉదయకాలము సజీవులుగా లేవనెత్తబడి ఉన్న మన జీవితాలలో మనము ప్రభువుని ప్రేమించే వారంగాను, మన ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించే వారంగాను నడుచుకొనినప్పుడు 1000 తరముల వరకు కూడా ఆయన మనలను కరుణించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, విస్తరింపచేసే దేవుడుగా మన జీవితాల్లో మన ప్రభు ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఏ రూపమును, ఏ విగ్రహమును, దేనికి కూడా మీరు సాగిలపడకూడదు. నేను మాత్రమే నిజమైన దేవుడను, జీవము కలిగిన దేవుడను. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనినప్పుడు వారిని 1000 తరముల వరకు కూడా నేను కరుణిస్తాను. నీవు దేవుణ్ణి ప్రేమించక ఈ లోకములో నశించిపోయే వ్యర్థమైన వాటిని ప్రేమించినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని కనికరాన్ని మనము పోగొట్టుకున్న వారముగాను. మరి అవును, ఆయన అంటున్నాడు కదా పై వచనములో, అవును నేను దోషములను మరి చూడండి, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి ఆయన రప్పిస్తానంటున్నాడు. ఆయనను ద్వేషించే అనుభవం మన జీవితాల్లో ఎంత మాత్రము ఉండక, మన పూర్ణ హృదయముతో మన ప్రభువుని ప్రేమించే వారంగా, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన ప్రభువుని మనము ఘనపరిచే వారంగా మన జీవితాలు ఉన్నప్పుడు, మన కుటుంబములో ప్రతి వ్యక్తి, మన బిడ్డలు, భార్య భర్తలుగా, కుటుంబీకులుగా అందరూ కూడా మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభువుని అధికంగా ప్రేమించే అనుభవం, మిక్కటంగా ప్రేమించే అనుభవం, హృదయపూర్వకంగా ప్రేమించే అనుభవము మనము కలిగి ఉంటాము. ఎప్పుడో తెలుసా? ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి ఆయనను ప్రేమించే అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు 1000 తరముల వరకు కూడా ఆయన కరుణను, ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. ప్రియ దేవుని బిడలారా, రాబోయే తరానికి మన జీవితాలు దీవెనకరముగా ఉండాలి. అవును, రాబోయే తరాలకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పితరుడు అబ్రహాము వలె మనము కూడా రాబోయే తరాలకు ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభువుకి మహిమను, ఘనతను ఆరోపించే వారంగా ఉంటాం. పరిశుద్ధ దినం ఆలస్యం చేయక కుటుంబముగా దేవుణ్ణి ప్రేమించే వారముగా, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఆయన సన్నిధికి వెళ్ళుటలో వేగిరపడదాం. మన ప్రభువుకి సాగిలపడదాం. మన ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించి ఆయన సమృద్ధికరమైన దీవెనను పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించే వారి విషయంలో 1000 తరముల వరకు నీవు కరుణ చూపే దేవుడవు, నీవు కనికరమునే కోరే దేవుడవు, బలిని కోరే దేవుడవు కాదు ప్రభువా.
తండ్రి ఆకాశమందే భూమి అందే అవును ప్రభువా ఏ రూపమును కూడా చేసుకొనక నీకు సాగిలపడే అనుభవం, నిన్ను ప్రేమించే అనుభవం తండ్రి నాయన ఈ లోకములో నీకు సాటి ఏది కూడా మాకు ఉండకూడదు ప్రభువా. అలాంటి ఆధ్యాత్మికమైన భక్తి కలిగి నైనా నీకు సాగిలపడి నిన్ను ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది, గొప్ప స్వస్థత ఉన్నది, గొప్ప విడుదల ఉన్నది, గొప్ప క్షేమం ఉన్నది, గొప్ప ఆయుష్ ఉన్నది ప్రభువా. 1000 తరముల వరకు నీవు కరుణించే దేవుడుగా ఉన్నావని ఈ ఉదయకాలం మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ద్వేషించువారు తండ్రి నాయన మరి తండ్రి అయ్యా 4 తరముల వరకు కూడా తండ్రి ఆ శాపమును అవును ప్రభువా అటువంటి అనుభవము ఎన్నటికీ నీ బిడ్డలకి రాకుండా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి 1000 తరముల వరకు కూడా నీ కరుణను, నీ దయను, నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిని ఏ ఒక్కరు వెనక వేయకుండా, నీ సన్నిధి కన్నా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది ఏది వారి జీవితాల్లో ఉండకుండా ప్రభువా నాయనా నీ బిడ్డలను మీరు ప్రతిష్ఠించండి. నీ మహిమ కొరకు నీవు ఏర్పరచుకొనండి, అభిషేకించండి. ఇదనమంతటి కావాల్సిన నీ కృపతో మీరు నడిపించమని నీ సంరక్షణకు, నీ భద్రతకు, నీ క్షేమానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.